నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ముందుగా ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్తో మన సైన్యం ప్రతి భారతీయుణ్ణి గర్వంగా తలెత్తుకునేలా చేసిందన్న ప్రధానమంత్రి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఇది కొత్త ఉత్సాహాన్నిచ్చిందని మన్ కీ బాత్ సంచికలో వెల్లడి. డ్రోన్తో ఎరువులు పిచికారీ చేస్తున్న సంగారెడ్డి జిల్లా మహిళలను అభినందించిన ప్రధాని. వాళ్ళు డ్రోన్ ఆపరేటర్లలా కాక స్కై వారియర్స్గా కనిపిస్తున్నారని కితాబు. యోగాంధ్ర కార్యక్రమాన్ని స్వాగతించిన నరేంద్ర మోదీ. హైదరాబాద్ సనత్ నగర్లో మన్ కీ బాత్ ప్రసారాన్ని వీక్షించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉగ్రదాడులు చేస్తే భారత్ చూస్తూ ఊరుకోదనే సందేశాన్ని మన సైన్యం ప్రపంచానికి చాటిందని వ్యాఖ్య. ఢిల్లీ వేదికగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ. ఈ సమావేశంలో 2 తీర్మానాలు చేసే అవకాశం. కుటుంబ రాజకీయాలు చేయడం కాంగ్రెస్కు అలవాటేనన్న ఎంపీ లక్ష్మణ్. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కవిత అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శ. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు జూన్ 1 కల్లా తెలంగాణకు వ్యాప్తి. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనున్న కార్లోస్ అల్కరాజ్. 25వ టైటిల్ వేటలో సెర్బియా వీరుడు నోవాక్ జోకోవిచ్. ఐపీఎల్లో నేడు 2 మ్యాచ్లు. గుజరాత్ టైటన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ. తమ చివరి లీగ్ మ్యాచ్లో కోల్కతాతో తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల తన మనసులో మాటలు దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 122వ సంచిక నేడు ప్రసారమైంది. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం చూపిన ధైర్య సాహసాల నుంచి మొదలు విభిన్న రంగాల్లో స్ఫూర్తిగా నిలుస్తున్న పలువురు వ్యక్తుల సేవలను ప్రధాని కొనియాడారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. मेरे प्यारे देशवासियों, नमस्कार. యావత్ భారతం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్య భావనతో ఉందని, ప్రతి ఒక్కరి మనసులో ఉగ్రవాద నిర్మూలనే మెదులుతోందని ప్రధానమంత్రి అన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సైనికులు చూపెట్టిన పరాక్రమం ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకునేలా చేసిందని అన్నారు. సరిహద్దు అవతల ఉన్న ఉగ్రస్థావరాలను మన సైనికులు ఎంతో ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడం అద్భుతమైన విషయమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఆపరేషన్ సింధూర్ ఒక కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ऑपरेशन सिंदूर के दौरान हमारी सेनाओं ने जो पराक्रम दिखाया है, उसने हर हिंदुस्तानी का सिर ऊंचा कर दिया है. जिस प्रिसीजन के साथ, जिस सटीकता के साथ हमारी सेनाओं ने सीमा पार के आतंकवादी ठिकानों को ध्वस्त किया, वो अद्भुत है. ऑपरेशन सिंदूर ने दुनिया भर में आतंक के खिलाफ लड़ाई को नया विश्वास और उत्साह दिया है. ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక సైనిక మిషన్ మాత్రమే కాదని, ఇది మన సంకల్పానికి, మన సాహసానికి, మారుతున్న భారతదేశం తాలూకు చిత్రమని ప్రధాని అన్నారు. ఈ ఆపరేషన్ యావత్ దేశాన్ని దేశభక్తి భావనతో నింపేసింది. దేశంలోని ఎన్నో నగరాల్లో, గ్రామాల్లో తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది ప్రజలు త్రివర్ణ పతాకాలు చేతబూని సైనికుల పట్ల తమ వందనాభావాన్ని తెలియజేస్తున్నారు. ఈ ఆపరేషన్లో కేవలం సైనికులే కాదు, మన సాంకేతిక నిపుణులు, మన ఇంజనీర్లు, ఇలా ప్రతి ఒక్కరి శ్రమ ఉంది. ఈ ఆపరేషన్ తర్వాత యావత్ భారతదేశంలో వోకల్ ఫర్ లోకల్కు సంబంధించి ఒక కొత్త శక్తి కనబడుతుందని అన్నారు. हम अपने जीवन में जहां भी संभव हो देश में बनी चीजों को प्राथमिकता देंगे. यह सिर्फ आर्थिक आत्मनिर्भरता की बात नहीं है, यह राष्ट्र के निर्माण में भागीदारी का भाव है. हमारा एक कदम भारत की प्रगति में बहुत बड़ा योगदान बन सकता है. యువత పెద్ద ఎత్తున స్వదేశీ వస్తువులనే వినియోగించాలని ప్రతినబునడం ఆనందంగా ఉందని ప్రధాని అన్నారు. ఇందులో భాగంగానే వెడ్ ఇన్ ఇండియా సంస్కృతి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా మనమందరం దేశంలో తయారైన వస్తువులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే సంకల్పం తీసుకుందామని మోదీ పిలుపునిచ్చారు. దీనివల్ల కేవలం ఆర్థిక స్వావలంబనే కాకుండా దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం పెరుగుతుందని గుర్తు చేశారు.
గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు కూడా ఇప్పుడు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. गांव में पक्की सड़क थी, लोगों को जरूरत थी, लेकिन पहले कभी यहां बस नहीं चल पाई थी। क्यों? क्योंकि ये गांव माओवादी हिंसा से प्रभावित था। काटेजरी में आए इस परिवर्तन को आसपास के पूरे क्षेत्र में महसूस किया जा रहा है। अब यहां हालात तेजी से सामान्य हो रहे हैं। దేశంలో సింహాల సంఖ్య పెరుగుతోందని, గత 5 ఏళ్లలో గిర్ అడవుల్లో ఉన్న సింహాల సంఖ్య 674 నుంచి 891కి పెరిగిందని అన్నారు. ఇక పైన్ చెట్ల నుంచి రాలే ఎండిన బెరడుతో కళాకృతులను తయారు చేసే జీవన్ జోషి ప్రతి ఒక్కరికి ప్రేరణ అని ప్రధాని కొనియాడారు. पिछले केवल 5 वर्षों में गुजरात के गीर में शेरों की आबादी 674 से बढ़कर 891 हो गई है। 674 से 891। लायन सेंसस के बाद सामने आई शेरों की ये संख्या बहुत उत्साहित करने वाली है। ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज़. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళా రైతులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర పేరిట యోగా ఉద్యమాన్ని ప్రారంభించడాన్ని ప్రధాని కొనియాడారు. ఇప్పుడు ఆ వివరాలు. వ్యవసాయ రంగంలో మహిళల ప్రాధాన్యత ఎనలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయితే రంగం ఏదైనా మహిళలు తమ వినూత్న ఆలోచనలతో కొత్త పుంతలు తొక్కిస్తున్నారని అన్నారు. సాగులో డ్రోన్లను ఉపయోగిస్తూ కొత్త విప్లవాన్ని తెచ్చిన సంగారెడ్డి జిల్లా మహిళలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. సాంకేతికత, సంకల్పం కలిసి నడిస్తే సాధ్యం కానిదేదీ లేదని ఈ మహిళలు నిరూపిస్తున్నారని ప్రధాని అన్నారు. క్రిమి సంహారక మందుల పిచికారీకి ఇతరులపై ఆధారపడకూడదనే ఉద్దేశంతో ఈ మహిళలు డ్రోన్ల సహాయంతో వెదజల్లుతున్నారని ప్రధాని వెల్లడించారు. 50 ఎకరాల పొలంలో పొద్దున 3 గంటలు, సాయంత్రం 2 గంటల్లో పని పూర్తి చేస్తున్నారని కొనియాడారు. ఎండ తీవ్రత, రసాయనాలు మీద పడడం వంటి బెడద లేకుండా సులువుగా పని పూర్తి చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు మహిళలు డ్రోన్ ఆపరేటర్లలా కాకుండా స్కై వారియర్స్గా కనిపిస్తున్నారని అన్నారు. अब गांव की महिलाएं ड्रोन दीदी बनकर ड्रोन उड़ा रही हैं और उससे खेती में नई क्रांति ला रही है। साथियों, तेलंगाना के संगारेड्डी जिले में कुछ समय पहले तक जिन महिलाओं को दूसरों पर निर्भर रहना पड़ता था, అంతర్జాతీయ యోగా దినోత్సవానికి దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర ఉద్యమాన్ని మొదలుపెట్టిందని, దీని ఉద్దేశం యావత్ ఆంధ్రాలో యోగా సంస్కృతిని అభివృద్ధి పరచడమే అని ప్రధాని అన్నారు. ఈ ఉద్యమం ద్వారా యోగా చేసే 10 లక్షల మంది ప్రజలను ఒక సమూహంగా చేస్తున్నారని, విశాఖపట్నంలో జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో తాను పాల్గొననున్నట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. आंध्र प्रदेश की सरकार ने योग आंध्र अभियान शुरू किया है। इसका उद्देश्य पूरे राज्य में योग संस्कृति को विकसित करना है। इस अभियान के तहत योग करने वाले 10 लाख लोगों का एक पूल बनाया जा रहा है। मुझे इस वर्ष विशाखापत्तनम में योग दिवस कार्यक्रम में शामिल होने का अवसर मिलेगा। मुझे जानकर अच्छा लगा. సిబిఎస్ఈ పాఠశాలల్లో కొన్ని చోట్ల షుగర్ బోర్డులు పెట్టడం స్వాగతించదగ్గ విషయమని ప్రధాని అన్నారు. దీంతో చిన్నప్పటి నుంచి పంచదార వినియోగంపై పిల్లలకు అవగాహన ఏర్పడుతుందని అన్నారు. ఈ ప్రయత్నం అన్ని చోట్ల జరిగితే మరింత మంచిదని అన్నారు. స్వచ్ఛ భారత్ నిరంతర ప్రక్రియ అన్న ప్రధానమంత్రి ఐటీబీపీ సభ్యులు ఇటీవల పర్వతారోహణం సందర్భంగా అక్కడి చెత్తను శుభ్రపరచడాన్ని ప్రధానమంత్రి అభినందించారు. ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో సాగాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం, గురుగ్రామ్ వంటి పలు నగరాల్లో పేపర్ వేస్ట్ను రీసైక్లింగ్ చేసే స్టార్టప్స్ ప్రారంభం కావడం ఆనందకరమని ప్రధాని అన్నారు. బీహార్లోని 5 నగరాల్లో నిర్వహించిన ఖేలో ఇండియా గేమ్స్ బాగా ప్రాచుర్యం పొందాయన్న ప్రధాని ఈసారి క్రీడల్లో 26 రికార్డులు నమోదయ్యాయని తెలిపారు. తేనెటీగల సంరక్షణతో శుద్ధమైన తేనెతో పాటు పర్యావరణ సమతుల్యత కూడా సాధ్యమని అన్నారు. ప్రకృతితో మమేకమై ముందుకు సాగితేనే మానవ మనుగడ సాధ్యమని ప్రధాని మరోసారి వివరించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా స్వయం ఉపాధికి ఊతమిస్తున్న కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పేరుతో అమలు చేస్తున్న పథకానికి అపూర్వ స్పందన వస్తుంది. స్వయం ఉపాధి పొందాలనుకుంటున్న మహిళలకు గరిష్టంగా 8 లక్షల వరకు సాయం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సంగారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 5 మండలాల్లోని స్వయం సహాయక సంఘాల గ్రూపుల మహిళలకు నమో డ్రోన్ దీదీ పథకానికి ఎంపిక చేశారు. వీరు చేపడుతున్న సాంకేతిక వ్యవసాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో అభినందించారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు డ్రోన్లు కొనుగోలు చేసుకునేందుకు 80% సబ్సిడీతో రుణాలను మంజూరు చేస్తోంది. గరిష్టంగా 8 లక్షల రూపాయల వరకు ఈ పథకం కింద రాయితీలు పొందవచ్చు. డ్రోన్ కోసం కావాల్సిన మిగతా డబ్బులను 3% నామమాత్రపు వడ్డీ రేటుతో రుణం ఇస్తారు. సంగారెడ్డి జిల్లాలో నమో డ్రోన్ దీదీ కింద 10 మండలాల నుంచి 54 మంది మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇచ్చారు. డ్రోన్ టెక్నాలజీని నేర్పిస్తూ డ్రోన్ పైలట్ శిక్షణ ఇవ్వడంతో మహిళా సంఘాల సభ్యులు ఎరువుల పిచికారీలో రైతులకు డ్రోన్ సేవలు అందిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పురుగు మందు స్ప్రే చేయడంతో రైతులకు అనారోగ్యం బారిన పడకుండా తక్కువ ఖర్చులోనే ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులను పిచికారీ చేసే వెసులుబాటు కలుగుతుందని డ్రోన్ శిక్షణ పొందుతున్న మహిళలు వెల్లడించారు. డ్రోన్ అనేది దీనివల్ల లాభాలు ఉన్నాయి. ఒకటి రైతుకు మెయిన్ ఏంటంటే శ్రమ ఎక్కువగా అవుతుంది. రైతుకు దీనివల్ల శ్రమ తగ్గుతుంది. 10 లీటర్లతోటి మనం మందు స్ప్రే చేయొచ్చు. దీనివల్ల అది రైతు శ్రమ మందు కొట్టడం వల్ల అనారోగ్యం పాలవుతుంది. అనారోగ్యమే ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా. దీంట్లో మనం ఫస్ట్ ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇంకోటి మందు కొట్టడం వల్ల చాలా కండ్లు మండుతున్నాయి అంటారు. మళ్ళీ గ్రోత్ అనేది బాగుంటుంది. అయితే డ్రోన్ వలన రైతుకు చాలా మేలున్నది. ఎందుకు అని అంటే దాని వలన ఇప్పుడు వాటర్ సేవ్ అవుతుంది, పని తక్కువ అవుతుంది. మళ్ళీ ఏంటిదంటే ఒక ఎకరాకు మందు కొట్టాలి అని అంటే 2 కూలీలను ఒక పంప్ అయినను తీసుకొని కొట్టాలి. దీని ద్వారా అయితే మనకు 2 కూలీల పని, రైతుకు కూలీల పని తక్కువ అవుతుంది, వాటర్ సేవ్ అవుతుంది, డబ్బు సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. అన్ని విధాలుగా రైతుకు సేవ్ అవుతుంది అన్నమాట. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం తన మనసులో మాటలు దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 122వ సంచిక నేడు ప్రసారమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గం లింగయ్య నగర్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలు అసమానమని కొనియాడారు. ఈ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ప్రపంచానికి హెచ్చరిక చేసిందని అన్నారు. అలాగే డ్రోన్ దీదీ పథకం ద్వారా లబ్ధి పొంది డ్రోన్ల ద్వారా పంట పొలాల్లో మందు పిచికారీ చేస్తున్న మహిళలను కిషన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. మన సైనికులు ఏ విధంగా పాకిస్తాన్ మీద ఉగ్రవాదుల మీద దాడి చేసి భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరు మీద సాధించినటువంటి విజయం నుంచి మొదలుపెట్టారు. డ్రోన్ దీదీ కావచ్చు, ప్రతి గ్రామంలో ఆడబిడ్డలకు డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇచ్చి డ్రోన్ల ద్వారా వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి క్రిమి సంహారక మందులు, ఫెర్టిలైజర్లు, పెస్టిసైడ్ ఇవన్నీ కూడా ఏ రకంగా డ్రోన్ల ద్వారా మహిళల నేతృత్వంలో జరుగుతుందో కూడా చూపించారు. అంతేకాదు ఈరోజు మన దేశంలో తేనె ఉత్పత్తి కోసం ఏ రకంగా తేనెటీగల పెంపకం జరుగుతుందో, ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతుందో చూపించడం జరిగింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు కొత్త అంశాలను తెరపైకి తెచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కుటుంబ రాజకీయాలు చేయడం కాంగ్రెస్కు అలవాటేనని, అందుకు ఇప్పుడు కవిత లేఖ విషయం మరో ఉదాహరణని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరాజయం పాలవగానే షర్మిలను ప్రయోగించారని, ఇప్పుడు కవితతో ఇలాంటి ఎత్తుగడే సాగుతోందని లక్ష్మణ్ విమర్శించారు. కవిత లేఖాంశంతో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఏ పార్టీ ఉందో అర్థమైందని లక్ష్మణ్ అన్నారు. పార్టీలో ఎంత సీనియర్ నాయకులైనా కేసీఆర్ను కలిసే పరిస్థితి లేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్లో ఎలాంటి కోటరీ ఉందో దీంతో తేటతెల్లమైందని అన్నారు. వారసత్వ రాజకీయాలు, ఆస్తులు అన్నలకే పరిమితం అవుతున్నాయనేటువంటి ఒక ఆవేదనతో, ప్రజల మీద మమకారంతో కానీ, ప్రజా సమస్యలు అజెండాతో కానీ తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రజల అవసరాల కంటే మా కుటుంబ అవసరాలు, మా కుటుంబ వారసత్వమే ముఖ్యమని నిన్న వైఎస్ఆర్ ఫ్యామిలీ, ఇవాళ నేడు కేసీఆర్ కుటుంబం వీధుల్లో పడి రచ్చకెక్కుతూ ఉన్నారు. ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇది రాజకీయ వాటాల కోసమా, ఆస్తుల పంపకాల్లో తేడానా? ప్రజల్లో వారు ఇచ్చిన హామీలు, 420 హామీలు, గ్యారెంటీలు అమలుకు నోచుకోకుండా, అమలు చేయలేని నిస్సహాయతలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా తెలంగాణ పేరు చెప్తే అప్పు పుట్టలేదని, ముఖ్యమంత్రి గారిని ఢిల్లీకి వెళ్తే అనేది దొంగలా చూస్తున్నారని. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. పుణ్యస్నానాలకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. కాసేపటి క్రితం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానం ఆచరించారు. గవర్నర్కు మంత్రి శ్రీధర్ బాబు స్వాగతం పలికారు. ఆ తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు కాళేశ్వరం పుష్కరాలు రేపటితో ముగియనున్నాయి. దీంతో భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడం, పుష్కరాలు రేపటితో ముగియనుండడంతో రద్దీ పెరిగింది. దీంతో మహదేవ్పూర్ కాళేశ్వరం రూట్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాళేశ్వరం రూట్ను వన్వేగా మార్గంగా మార్చడంతో దాదాపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. యువతకు సంప్రదాయ సాంస్కృతిక అంశాలపై అవగాహన కల్పించే దిశలో పలు కార్యక్రమాలు చేపట్టామని ఐఐటి హైదరాబాద్ సంచాలకులు ప్రొఫెసర్ బిఎస్ మూర్తి తెలిపారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 26 నుంచి మొదలు కానున్న ఈ ఉత్సవాలకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. జాతీయ కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రతి ఏటా విద్యార్థులకు వివిధ అంశాలపై పలు కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. స్పీక్మిక్ పేరుతో జరిగే ఇందులో అనేక మంది విద్యార్థులు పాల్గొంటారని అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రాంతీయ కళలను ఇక్కడ ప్రదర్శించే అవకాశం ఉందని అన్నారు. సమ్మేళనం కన్వీనర్ కోన లక్ష్మి మాట్లాడుతూ రేపటి నుంచి జూన్ 10 వరకు జరిగే ఈ కార్యక్రమంలో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన 15,000 మంది విద్యార్థులు పాల్గొంటారని అన్నారు. వారి వారి సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన పలు అంశాల ప్రదర్శనతో పాటు అనేక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. గత 48 సంవత్సరాలుగా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ సమ్మేళనానికి 1,500 మంది విద్యార్థులు మొత్తం భారతదేశంలోని చాలా స్కూళ్ళ నుంచి, కాలేజీ నుంచి స్కూల్ టీచర్లు, విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సమ్మేళనానికి దగ్గర ఒక 250 మంది ఆర్టిస్టులు కూడా, కళాకారులు కూడా వస్తారండి. అందులో క్రాఫ్ట్ ఆర్టిస్టులు అంటే చేతి కళాకారులు, బేసిక్గా క్రాఫ్ట్ ఆర్టిస్టులు అంటాము, హస్తకళలు. అలాగే ఫోక్ డాన్స్లు, మన తెలంగాణ నుంచి గుసాడి ఉంటుంది, అలాగే అస్సాం నుంచి పుంగ్చోళం ఉంటుంది. ఇట్స్ ఆన్ ది వెబ్సైట్. ఇంకా అందరు స్కూల్స్కి, ఏ స్కూల్స్తో మా కనెక్షన్స్ ఉంటాయో ఆ స్కూల్స్ అన్నిటికీ మేమేమో లింక్స్ పంపిస్తుంటాము. అండ్ రిజిస్ట్రేషన్ అందులో చేసిన తర్వాత కొన్ని ప్రాసెసెస్ ఉంటాయి, అంటే వాళ్ళు ఎలిజిబులా కాదా అనేసి. ఇంకా ఎలిజిబిలిటీ ఫస్ట్ క్రైటీరియా అనేది ఫోన్స్ అనేది 6 days గురించి ఉంచేయాలి. దే షుడ్ నాట్ బి యూజింగ్ దర్ ఫోన్స్. A large number of stars. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్.
ప్రపంచ సుందరిని ఎంపిక చేసే పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లోని ఓ హోటల్లో మిస్ వరల్డ్ పోటీదారుల ఫ్యాషన్ షో జరిగింది. దీంట్లో పోటీదారులు తెలంగాణ సాంప్రదాయ చేనేత వస్త్రధారణతో ర్యాంపుపై సందడి చేశారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన ఆధునిక ఫ్యాషన్ డ్రెస్లతో ర్యాంప్ వాక్ చేశారు. ఈ రౌండ్లో మిస్ వరల్డ్ టాప్ మోడల్గా నందిని గుప్తా నిలిచింది. ఆసియా ఓసియానా నుంచి నందిని గుప్తా ఎంపికైంది. మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకున్న మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అందాల పోటీల నిర్వహణపై పలు ఆరోపణలు చేసింది. తెలంగాణపై గౌరవం పెరిగిందని, ఆతిథ్యం బాగుందని మెచ్చుకుంటూనే పోటీల కోసం వచ్చామో లేక మరోదానికి వచ్చామో అర్థం కాలేదని పేర్కొంది. పోటీల నుంచి అర్ధాంతరంగా వైదొలిగి ఇంగ్లాండ్ చేరిన తర్వాత మిల్లా మ్యాగీ చేసిన వ్యాఖ్యల్ని బ్రిటిష్ మీడియా ప్రచురించింది. అన్ని వేళల్లో మేకప్తో ఉండమనే నిబంధన సరైనది కాదని ఆరోపించింది. బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే మిస్ వరల్డ్ నినాదం బాగానే ఉన్నా పోటీ పాతగా ఉందని పేర్కొంది. మరోవైపు ఈ కథనాలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ జూలియా మోర్లే ఖండించారు. ఆ వాదనలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సైతం తోసిపుచ్చారు. ఆమె మాట్లాడినట్లుగా ఎక్కడా జరగలేదని అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆస్తుల క్రయ విక్రయదారులకు పారదర్శకంగా, అవినీతి రహితంగా మెరుగైన సేవలు అందించేందుకు స్లాట్ విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 10న 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన స్లాట్ విధానంలో మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. మరోవైపు గ్రామాల్లో రెవెన్యూ సేవల పునరుద్ధరణకు నియమించనున్న జీపీఓల పరీక్ష నేడు జరగనుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గ్రామ పాలన అధికారుల పరీక్ష నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్ఓ, వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలో తీసుకునేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన వివరాలను సీఎంలు, డిప్యూటీ సీఎంలకు కేంద్ర మంత్రులు వివరించారు. ఈ సమావేశంలో 2 తీర్మానాలు చేయనున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయంపై మోదీని అభినందిస్తూ ఒక తీర్మానం, దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టడంపై మరో తీర్మానం చేయనున్నారు. ఇదే సందర్భంగా ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ సహా విపక్షాల విమర్శలను తిప్పికొట్టే అంశంపై ఈ భేటీలో చర్చ జరగనుంది. ఈ భేటీ ఆరంభానికి ముందు నేతలంతా కలిసి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఉగ్రదాడులపై భారత్ మౌనంగా ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ ఎండగట్టేందుకు శశి థరూర్ నాయకత్వంలోని బృందం అమెరికా వెళ్ళింది. ఈ క్రమంలోనే న్యూయార్క్లోని 9/11 మెమోరియల్ను బృందం సందర్శించింది. ఈ సందర్భంగా శశి థరూర్ మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదం ప్రపంచానికి ఉన్న పెద్ద సమస్య అన్నారు. దీనిపై మనం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న చర్యలను ఆయన భారత కాన్సులేట్లో వివరించారు. పహల్గాంలో మతం ఆధారంగా పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారని, ఈ దాడితో భారత్లో మతపరమైన అల్లర్లు సృష్టించాలనేది వారి ప్రయత్నంగా తెలుస్తోందని అన్నారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి ఒడిగట్టిందని, లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ ఇదని వెల్లడించారు. దీన్ని ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్ ఇప్పటికే ఐక్యరాజ్య సమితిని అభ్యర్థించిందని పేర్కొన్నారు. How important it is for all of us to stand together against the scourge of terrorism. Just as the US showed such resolution and determination in the wake of 9/11, so too our country has stood up against the forces of evil who attacked us on the 22nd of April. We hope that a lesson has been learned by those who perpetrated this attack
and by those who finance, train, equip, and direct them. But we want to communicate to the world that we will not be sitting quietly if this is repeated, and we want the world to understand that this is not a time for indifference, but for mutual strength and mutual solidarity. పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదం ఆపరేషన్ సింధూర్పై వివిధ దేశాలకు వివరించడానికి పార్లమెంట్ సభ్యులతో కూడిన మరో దౌత్య బృందం విదేశాలకు బయలుదేరింది. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో బృందం ఇవాళ ఢిల్లీ నుంచి ఫ్రాన్స్ బయలుదేరింది. రవిశంకర్ బృందంలో బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది, గులాం అలీ, అమర్ సింగ్, సమీక్ భట్టాచార్య, తంబిదురై, ఎంజే అక్బర్, పంకజ్ సరన్ ఉన్నారు. వీరు ఇటలీ, ఫ్రాన్స్, డెన్మార్క్, యూకే, బెల్జియం, జర్మనీలో పర్యటించనున్నారు. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం కారణంగా ప్రపంచం ముప్పు ఎదుర్కొంటుందని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత ప్రభుత్వం ప్రతి భారతీయుడి ప్రాణాలను రక్షించడానికి చర్యలు తీసుకుంటోందని అన్నారు. అఖిలపక్ష బృందంతో కలిసి బహ్రెయిన్లో పర్యటిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ పాకిస్తాన్ చర్యల వల్ల ఎందరో అమాయక ప్రాణాలు కోల్పోయారని అన్నారు. పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే భారత్ మరింత దూకుడుగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులను ప్రోత్సహించడం, వారికి సహాయం చేయడం, స్పాన్సర్ చేయడం వంటి పనులను తక్షణమే నిలిపివేయాలని, లేకపోతే దాయాదికి తగిన బుద్ధి చెబుతామని అన్నారు. పార్టీల పరంగా వేర్వేరు అయినా దేశ రక్షణ విషయంలో మా అభిప్రాయాలన్నీ ఒకటే అని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. And unfortunately we have lost huge amount of human lives. Innocent people have been killed, and the fact of the matter is that this problem emanates from Pakistan only. Unless and until Pakistan stops promoting, aiding, sponsoring all these terrorist groups, this issue will not go away. And India has exercised utmost restraint. Even after the Pahalgam attack which took place, in which 26 tourists have lost their lives. And please, understand the enormity of this massacre which took place. రైతులకు భారత వాతావరణ విభాగం చల్లని కబురు అందించింది. వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే 8 రోజుల ముందే కేరళను తాకినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో లక్షద్వీప్తో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మిజోరాం రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్లు తెలిపింది. పశ్చిమ గాలులు, అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ తదితరాలను పరిగణలోకి తీసుకొని నైరుతి ప్రవేశంపై నిర్ధారణకు వచ్చామని, ఈసారి నైరుతిలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు కేరళను ముందే తాకిన నైరుతి రుతుపవనాలు తెలంగాణకు జూన్ 1న వచ్చే సూచనలున్నాయి. రాష్ట్రంలో ఆది, సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. సీజన్ 2 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ రిటైర్ అయ్యాక తొలిసారి జరుగుతున్న ఈ టోర్నీలో స్పెయిన్కే చెందిన యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్నాడు. టాప్ సీడ్ ఇటలీస్ ప్లేయర్ జానిక్ సినర్ నుంచి అల్కరాజ్కు ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన సెర్బియా స్టార్ నోవాక్ జోకోవిచ్ 25వ టైటిల్ వేటలో ఉన్నాడు. మహిళల సింగిల్స్లో పోలాండ్ ప్లేయర్ ఇగా స్వియాటెక్ వరుసగా 4వ టైటిల్పై గురిపెట్టింది. గత 3 ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల్లోనూ ఆమె విజయం సాధించింది. బెలారస్ ప్లేయర్ సబలంక టాప్ ప్లేయర్గా బరిలోకి దిగనుంది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నేడు 2 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమయ్యే పోరులో చెన్నై సూపర్ కింగ్స్తో గుజరాత్ టైటన్స్ తలపడుతూ ఉండగా, రాత్రి 7:30 గంటలకు ఢిల్లీ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోగా, మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై జట్టు ఈ సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేకపోయింది. మరోవైపు ప్లే ఆఫ్స్కు దూరమైన సన్ రైజర్స్ హైదరాబాద్ గత 2 మ్యాచ్ల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా దిగి విజయాలు సాధించిన రైజర్స్ కోల్కతాపై కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మతో హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం.
ఆపరేషన్ సింధూర్తో మన సైన్యం ప్రతి భారతీయుణ్ణి గర్వంగా తలెత్తుకునేలా చేసిందన్న ప్రధానమంత్రి, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఇది కొత్త ఉత్సాహాన్నిచ్చిందని మన్ కీ బాత్ సంచికలో వెల్లడి. డ్రోన్తో ఎరువులు పిచికారీ చేస్తున్న సంగారెడ్డి జిల్లా మహిళలను అభినందించిన ప్రధాని, వాళ్ళు డ్రోన్ ఆపరేటర్లలా కాక స్కై వారియర్స్గా కనిపిస్తున్నారని కితాబు. యోగాంధ్ర కార్యక్రమాన్ని స్వాగతించిన నరేంద్ర మోదీ. హైదరాబాద్ సనత్ నగర్లో మన్ కీ బాత్ ప్రసారాన్ని వీక్షించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉగ్రదాడులు చేస్తే భారత్ చూస్తూ ఊరుకోదనే సందేశాన్ని మన సైన్యం ప్రపంచానికి చాటిందని వ్యాఖ్య. ఢిల్లీ వేదికగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ. ఈ సమావేశంలో 2 తీర్మానాలు చేసే అవకాశం. కుటుంబ రాజకీయాలు చేయడం కాంగ్రెస్కు అలవాటేనన్న ఎంపీ లక్ష్మణ్, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కవిత అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శ. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు జూన్ 1 కల్లా తెలంగాణకు వ్యాప్తి. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనున్న కార్లోస్ అల్కరాజ్. 25వ టైటిల్ వేటలో సెర్బియా వీరుడు నోవాక్ జాకోవిచ్. ఐపీఎల్లో నేడు 2 మ్యాచ్లు. గుజరాత్ టైటన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ. తమ చివరి లీగ్ మ్యాచ్లో కోల్కతాతో తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.